హాయ్ ప్రైజ్ లార్డ్, ఎలా ఉన్నారు? బైబిల్లో లోకాసు వార్త 19వ అధ్యాయం మనం చదివితే ఆ 19వ అధ్యాయం అంతా కూడా ఒక చక్కటి వ్యక్తిని మనకి పరిచయం చేస్తుంది. ఆయనే జక్కయ్య. జక్కయ్య చూడడానికి చాలా పొట్టివాడు. అయినప్పటికీ కూడా దేవుడిని చూడాలనే ఆసక్తి మాత్రం విడిచిపెట్టలేదు. జనసమూహం అంతా కూడుకుంది, గుంపులు గుంపులుగా ఉంది. చూడడానికి కూడా వీలు లేకపోయినప్పటికీ కూడా తన ఆశని విడిచిపెట్టలేదు. తన సొసైటీలో తన ఒక మంచి గుర్తింపు కలిగిన వాడు, ట్యాక్స్ కలెక్టర్గా పనిచేస్తున్నాడు, ఒక అధికారిగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా తన స్థితిని పక్కన పెట్టాడు. తన స్టేటస్ని, తన స్టేచర్ని పక్కన పెట్టి ఏసీని చూడాలని ఆకాంక్షతో, ఆసక్తితో ఉన్నాడు. అందుకే మేడి చెట్టు ఎక్కి తనను చూస్తారు. ఈరోజు మన జీవితంలో కూడా ఏసీని వెతకాలి అని ఆశ ఉన్నప్పుడు మన యొక్క స్టేటస్ని కానీ, మన సిచ్యువేషన్స్ కానీ పట్టించుకోలేదు. ఎప్పుడైతే అలా ఉంటామో మన ఇంటికి రక్షణ కలుగుతారు. జక్కయ్య ఇంటికి రక్షణ కలిగింది. అందుకే ఆ మాటలు అంటాడు, నశించిన దానిని వెదకి రక్షించడానికి దేవుడు ఈ లోకంలోకి వచ్చారు. ఈరోజు మన జీవితంలో కూడా ప్రతిదీ పక్కన పెట్టండి, ఏసైని వెతకండి, తప్పకుండా మీకు